క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామాన్య కాల 11వ ఆదివారపు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే, క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నారు. శిష్యులకు బాధ్యతనిస్తూ ఉన్నారు. ముందటి వచనాలు మనం గమనిస్తే, కాపరి లేని గొర్రెలను చూసి ఆ కరుణామయుని యొక్క కడుపు తరుగుకొని పోయెను అని వాక్యం చెప్తోంది. క్రీస్తు ప్రభువు కరుణ కలిగినటువంటి ప్రభువు, దయ కలిగినటువంటి ప్రభువు, గొర్రెల కొరకు తన యొక్క ప్రాణమును ధారపోసేటువంటి ప్రభువు. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన ఉంది. దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకునేటువంటి సందర్భంలో దేవుడు పలుకుతున్నటువంటి మాట, యావే ప్రభు పలుకుతున్నటువంటి మాట, నేను నా ప్రజల యొక్క ఆక్రందనములను విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేను ఎన్నుకోవటానికి కారణము ఆ దేవుడు ఆ ఐగుప్తు దేశంలో కష్టములో బాధలలో మ్రగ్గుతున్నటువంటి తన యొక్క ప్రజలను చూచి కరుణ కలిగి ఆ కష్టముల నుండి, ఆ బాధల నుండి విడిపించటానికి మోషేను ఎన్నుకున్నాడు. అదేవిధముగా క్రీస్తు ప్రభు కూడా ఈనాటి సువిశేష పట్టణంలో కాపరు లేకుండా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను, చెల్లాచెదరైపోతున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించటానికి, వారిని సన్మార్గములో తీసుకుని వెళ్ళటానికి ప్రభువు 12 మంది శిష్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధముగా వారికి బాధ్యతనివ్వటము జరుగుతుంది. అయితే ఈ శిష్యులందరూ కూడా ప్రభు తమ మీద పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చటానికి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవించగలగాలి. సమస్తాన్ని త్యజించాలి. సమస్తాన్ని త్యజించి ప్రభు తమకిచ్చినటువంటి యొక్క బాధ్యత మీదే వారి యొక్క మనస్సును, వారి యొక్క హృదయాన్ని, వారి యొక్క జీవితాన్ని పెట్టగలిగినప్పుడు వారు ఆ బాధ్యతను నెరవేర్చగలుగుతారు అనే విషయాన్ని ప్రభు చెప్పారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులలో కూడా కొన్ని బలహీనతలు ఉంటూ ఉన్నాయి. మనం తర్వాత అధ్యాయాలు చదివితే శిష్యులలో కూడా అనేక బలహీనతలు ఉంటూ ఉన్నాయి. వారు కూడా అనేక సార్లు అవిశ్వాసంలో ఉంటున్నట్లు కనిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభు వారిని విడవలేదు. తన శిష్యుల వెంట ఆయన ఉంటూ ఉన్నారు. తన శిష్యులను ఆయన బలపరుస్తూ ఉన్నారు. తన శిష్యులకు అనేక విషయాలు ఆయన చెబుతూనే ఉన్నారు. అయితే ఈ శిష్యులలో కూడా అవిశ్వాసం అనేది కనబడుతూ ఉంది. ప్రభువు అవిశ్వాసము వారిలో ఉన్నప్పటికీ కూడా వారిని వదిలిపెట్టలేదు. వారితో ఉంటూనే ఉన్నారు. వారికి సత్యమును బోధిస్తూనే ఉన్నారు. వారిని బలపరుస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనందరి మీద ఒక బాధ్యత ఉంది. క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను బోధించటము, క్రీస్తు ప్రభుని యొక్క సువార్తకు సాక్షిగా జీవించటము. అయితే అనేక సార్లు మనలో కూడా బలహీనతలు ఉంటూ ఉన్నాయి. ఈ బలహీనతల్లో కూడా ప్రభువు మనతో ఉన్నారు. ఈ బలహీనతల ద్వారా ప్రభు మనకు అనేక విషయాలు తెలియచేస్తూ ఉంటారు అనే విషయాన్ని, సత్యాన్ని మనం మరవకూడదు. కాబట్టి ఈనాటి సువిశేష పట్టణం ద్వారా ప్రభు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి సందేశము, ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యతను ఎప్పుడు విస్మరించకూడదు. మన జీవితాలలో త్యాగం ఉండాలి. మన జీవితాల్లో అంకిత భావం ఉండాలి. ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత మీదే మన మనస్సును, మన హృదయాన్ని పెట్టగలగాలి. బలహీనతల సమయంలో ప్రభు మనతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం.